అపాయకరమైన దినాల్లో ఉన్నాము. మానక ప్రార్థన చేయండి. ఇదిగో పైపు కింద పెట్టినట్లుగా బాటలో తిరగేసి పెట్టినట్లుగా మీ హృదయాన్ని ఏమైపోతుందంటే దేవుని వాక్యానికి మీరు ఇవ్వట్లేదు. ఏదో వింటున్నాము, విడిచిపెట్టేస్తున్నాం. నేను ఎన్ని సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల నుంచి కూడా నా అవసరం నిమిత్తం కాదు, మీ కోసము, మీ కుటుంబం కోసము, మీ పిల్లల కోసము ఉదయం అనక రాత్రి అనక పగలనక ప్రార్థన చేయొచ్చు. ప్రతిదీ మీతో పంచుకోవచ్చు. కష్టపడి దేవుని కృప మీరు పొందుకోవాలి. క్షేమాభివృద్ధి మీకు కలగాలి అని ప్రార్థన చేస్తుంటే మీరేమైపోతుంది? ఎల్లరూ బాధ పెడుతున్నారు. సేవకురాలు కానీ సేవకులు కానీ ఏ విషయంలో కూడా బాధ పెట్టదు. మన గురించి ఎప్పుడు కూడా సేవకులు కన్నీరు పెట్టుకోవద్దు. వాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు విడిస్తాడు మీకు ఆశీర్వాదము. కానీ ప్రతి చిన్న విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా ఏమైపోద్దంటే సేవకురాలకే ఎదిరించి, సేవకురాలకే మాట్లాడుతూ సేవకురాల మీద నిందించుచున్నారే. పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడగలుగుతారా అంటే చిన్న సేవకులు మన